హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూసారా ఫ్రెండ్స్, నా బండి హ్యాండిల్ అయితే ఎలా విరిగిపోయిందని. అది విరిగిపోయి దాదాపుగా 10 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఈ 10 రోజుల నుంచి అదే హ్యాండిల్ తోటి అలాగే తిరిగేస్తున్నాను, సింగిల్ హ్యాండ్ తోటి. ఇంకా నాకైతే ఖాళీ లేదు. తాళలో పట్టుకెళ్తున్నామో హ్యాండిల్ అనేది దొరకలేదు. కాకినాడ అయితే వెళ్ళాలన్నారు. కాకినాడ వెళ్ళి హ్యాండిల్ అయితే తెచ్చాను కదా ఫ్రెండ్స్. తాళలో ఏ షాపు కూడా ఖాళీగా లేదు. వెళ్ళిన ప్రతి చోట కూడా 10-15 బళ్ళు అయితే ఉంటున్నాయి. 1-2 గంటలు పడుతుంది అంటున్నారు. మనకైతే ఖాళీ లేదు, వినాయక చవితి ఆడవాడి వల్ల. సరేలే, మన చేతిలో సామాన్లన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక బట్ట పడదామని చెప్పేసి ట్రై చేశా. మొత్తానికి అయితే చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ముందుగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న క్లచ్ లెవర్, సిగ్నల్ సిట్టింగ్ మొత్తంతో పీకేసా. తర్వాత రైట్ సైడ్ లో ఉన్న బ్రేక్ అండ్ యాక్సిలేటర్ వైర్లు అన్ని పీకేసి పక్కన పెట్టేసా. కాకినాడ ఈ హ్యాండిల్ కొందామని వెళ్ళేటప్పుడు నా పర్స్ అయితే పోయింది ఫ్రెండ్స్. పర్సులో ఒక 1500 రూపాయల డబ్బులు, క్రెడిట్ కార్డు, 2 ATM కార్డులు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన బిల్లులు కూడా పడిపోయాయి. పర్స్ అయితే మనకు దొరకలేదు. అక్కడికి షాప్ సీసీ ఫుటేజ్లు అన్నీ తీసినా సరే పర్స్ అనేది కనిపించలేదు ఫ్రెండ్స్. హ్యాండిల్ బార్ అయితే కొత్తదే పాతది దగ్గర పెట్టి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ హ్యాండిల్తో పాటు మన బండికి ఇంకో కంప్లైంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే గేర్లో ఉండగా సెల్ఫ్ అయితే అవ్వట్లేదు. అలాగని షాప్ ఒకటి చెప్తే కేబుల్ మార్చుకోవాలని చెప్పాడు. కేబుల్ అయితే పట్టుకొచ్చాను ఫ్రెండ్స్. అందుకని కేబుల్ని రిమూవ్ చేస్తాను. ఇది నేను పట్టుకొచ్చిన కేబుల్ ఫ్రెండ్స్. సేమ్ బజాజ్ సేమ్ కంపెనీ ఇచ్చాడు. దీని మీద రేట్ అయితే 131 అయితే ఉంది. మనకైతే 110కి ఇచ్చాడు. ఆ కేబుల్ ఈ కేబుల్ జత చేసి చూస్తే రెండు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. ఆ కనిపించే వైట్ పిన్ అయితే పోయింది ఫ్రెండ్స్ మన దానికి. అందుకనే మొత్తం జాక్ అంతా మార్చవచ్చుదైంది.
మొత్తానికి క్లచ్ వైర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. లివర్ టైట్ వేసేసి గ్రౌజ్ తొడిగేసి హ్యాండ్లు అయితే ఫుల్ టైట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మొత్తానికి బండి అయితే ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ల ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ టైట్లు అయితే వేసుకుని మన బండ్లు రన్నింగ్లో పెట్టుకోవచ్చు. సిగ్నల్ లైట్లు అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇలా చూసాం ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. సెల్ఫ్ కూడా గేర్లు ఉండగా అవుతుంది. ఇదివరకులాగా గేర్లు ఉండగా అవడం అనేది లేదు. అన్నీ పర్ఫెక్ట్గానే సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. హ్యాండిల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది, కానీ బండికి ఇంకో కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. ఏదైతే చైన్ బాగా లూజ్ అయిపోయింది. మన చైన్, ఆ చైన్ అనేది బాగా కిందకి వెళ్ళిపోయింది. మొన్న ఆల్రెడీ ఊడిపోయింది కూడా చైన్. అందుకనే ఆ చైన్ కూడా టైట్ వేసేద్దాం ఫిక్స్ అయ్యా. బండి చైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, టైట్ అయ్యడం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. మీ ఆర్కే. బాయ్.